ఒక పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు ఎప్పుటిలాగానే భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. చంద్రుడు ఆకాశం నుండి భూమిని చూస్తూ ప్రయాణిస్తున్నాడు. చంద్రుడు సముద్రాలు, ఎడారులు, చెరువులు, మానవ నివాసాలు, జలపాతాలు, పర్వతాలు, దట్టమైన అడవులు చూస్తూ ప్రయాణిస్తున్నాడు. చంద్రుడు అడవిలో ఒక ప్రదేశంలో కొన్ని కుందేళ్లను చూశాడు. ఇంత రాత్రిలో ఈ కుందేళ్లు ఏమి చేస్తున్నాయని కుతూహలంగా చూడసాగాడు. తల్లి కుందేలు మరియు పిల్ల కుందేళ్లు కలిసి దాగుడు మూతలు ఆట ఆడుతున్నాయి. కుందేళ్లు చెట్లు వెనకాల, రాతి బండల వెనకాల, చిన్న పొదల వెనుక మరియు బొరియలో దాక్కుని ఉత్సాహంగా దాగుడు మూతలు ఆట ఆడుతున్నాయి. కుందేళ్ల సంతోషం చూసి చంద్రుడు కుందేళ్లతో కలిసి ఆడుకోవాలని అనిపించింది. చంద్రుడు ఒక మేఘాన్ని పిలిచి తనకు కుందేళ్లతో కలిసి ఆడుకోవాలని ఉంది, తనను వెంటనే భూమి మీదకు తీసుకుని వెళ్ళమని కోరాడు. అప్పుడు మేఘం, ఓ చంద్రమా, భూమి మీదకు వెళ్లితే మీ దగ్గర ఉన్న దైవశక్తులు నశించును, కావున ఈ ఆలోచనలు విరమించుకోండి అని హెచ్చరించాడు. కాని చంద్రుడు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. చేసేది ఏమీ లేక మేఘం చంద్రుడిని ఆకాశం నుండి భూమిపై అడవికి దగ్గరగా ఉన్న పర్వతంపై దింపుతుంది. అప్పుడు చంద్రుడు ఒక అందమైన కుందేలు పిల్లగా మారిపోయి కుందేలు పిల్లలుతో కలిసిపోయి దాగుడు మూతలు ఆట ఆడుకుంటాడు. కుందేలు పిల్లలు అన్ని ఉల్లాసంగా ఆడుకుని అలసిపోయి నిద్రపోతాయి. ఇంతలో తల్లి కుందేలు, నాకు 8 మంది పిల్లలు, కాని ఈ మెరిసిపోతున్న అందమైన 9వ కుందేలు ఎవరు? దీనిని నేను బొరియలో దాచి బంధిస్తాను. ఈ కుందేలు పిల్ల నిద్రలేచిన తరువాత ఈ కుందేలు ఎవరో కనుక్కుంటా అనుకుంటూ కుందేలు చంద్రుడిని బొరియలో దాచేస్తుంది. చంద్రుడు లేకపోవడం వలన ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. నక్షత్రాలు దేవదూతలను పిలిచి చంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకురమ్మని చెప్పాయి. దేవదూతలు ఆకాశంలో చంద్రుడిని వెతుకుతూ వెళతాయి. అంతలో అటువైపుగా వస్తున్న మేఘాన్ని పిలిచి, మేఘమ, చంద్రుడిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాయి. చంద్రుడు కుందేలు పిల్లలతో కలిసి ఆడుకోవటానికి భూమి మీదకు వెళ్లాడని, నేనే చంద్రుడిని భూమి మీదకు తీసుకుని వెళ్లాను అని దేవదూతలతో మేఘం చెబుతుంది. దేవదూతలు మేఘంతో, మేఘమా, మమ్మల్ని భూమి మీదకు కుందేళ్లు ఉన్న ప్రదేశంకు తీసుకుని వెళ్ళు. మేము చంద్రుడిని ఆకాశమునకు తీసుకుని వస్తాము. మా దేవదూతల దైవశక్తులు ఆకాశం మరియు భూమి మీద ఒకే విధంగా పనిచేస్తాయి అని ఆజ్ఞాపించాయి. దేవదూతలు మేఘంపై ఎక్కి భూమి మీదకు ప్రయాణిస్తారు. వారు ఒక కొండపై దిగుతారు. వారిలో ప్రధాన దేవదూత తల్లి కుందేళ్లు వద్దకు వెళుతుంది. దేవదూత తల్లి కుందేలుతో, చంద్రుడు మీతో ఆడుకోవటానికి చిన్న కుందేలు పిల్లగా రూపం మార్చుకుని మీ దగ్గరకు వచ్చాడు. అతడిని నువ్వు చూసావా అని అడిగింది. అప్పుడు తల్లి కుందేలు ప్రధాన దేవదూత ఇలా పలికింది, అందమైన, వెలుగులు కలిగిన కుందేలు పిల్లను నేను చూశాను. అది నాకు చాలా నచ్చింది. నేను నాతో పెంచుకోవాలని నా బొరియలో దాచుకున్నాను. ఈ కుందేల పిల్లను నేను ఇవ్వను. దేవదూత తల్లి కుందేలతో ఇలా అన్నాయి, చంద్రుని వెలుగు ప్రపంచంలో ఎన్నో ప్రాణులకు అవసరం. జంతువులు, పక్షులు, మానవులు, వృక్షాలు చంద్రుడి వెలుగుతో వృద్ధి పొందుతాయి. కావున చంద్రుడిని తమతో పంపమని చెబుతాయి. తల్లి కుందేలు ఇతర ప్రాణుల మేలు కోసం ఆలోచించి కుందేలు చంద్రుడిని బొరియలో నుండి బయటకు తెస్తుంది. ప్రధాన దేవదూత చంద్రునికి అతని రూపం శక్తి వచ్చేలా చేస్తుంది. చంద్రుడు కుందేలు మంచి మనసుకు సంతోషపడి, ఇక నుండి ప్రతి పౌర్ణమికి నాలో నీ కుందేలు రూపము ప్రపంచంలో అందరికీ కనిపిస్తుంది అని వరం ఇస్తాడు. చంద్రుడు దేవదూతలతో కలిసి మేఘంపై ఎక్కి ఆకాశంలోనికి వెళ్ళిపోతాడు. ఆకాశంలో చంద్రుడు తారలతో కలిసి మేఘాలు వెనుక దాగుడుమూతల ఆట ఆడుకుంటాడు. పౌర్ణమి రోజు కుందేలు తన పిల్లలతో కలిసి చంద్రునిలో తన రూపాన్ని చూస్తూ తమ ఆటలను గుర్తు చేసుకుని సంతోషపడుతుంది.